హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ నుంచి మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేంటంటే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్స్ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం వచ్చేసి 22/01/2019. చివరి తేదీ వచ్చేసరికి 12/02/2019గా చెప్పడం జరుగుతుంది. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 11/02/2019. స్క్రీనింగ్ పరీక్షకి సంబంధించి మనకి ఏ విధమైనటువంటి డేటు కూడా ఇవ్వలేదు. కాకపోతే మెయిన్ ఎగ్జామ్ అనేది ఎప్పుడంటే 25/04/2019లో మెయిన్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి మొత్తం మనకి 5 ఖాళీలుగా చెప్పడం జరుగుతుంది. జోన్ 1లో 1, జోన్ 2లో 2, జోన్ 3లో 1, జోన్ 4లో 1, టోటల్గా 5 పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. దేంట్లో అంటే ఎలక్ట్రానిక్స్ కానీ టెలికమ్యూనికేషన్లో కానీ చేసి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. వయసు విషయానికి వస్తే 01/07/2018 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి అయితే 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ వారికి అయితే 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. దరఖాస్తు ఫీజు వచ్చేసి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250 రూపాయలు ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 120 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉంటుంది. మీరేంటంటే ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ దేని ద్వారానైనా సరే ఫీజు పేమెంట్ అనేది చేయొచ్చు. ఎంపిక విషయానికి వస్తే చూడండి, స్క్రీనింగ్ టెస్ట్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం అనేది ఉంటుంది. మనకి చూడండి, ఫస్ట్ 1 వచ్చేసి పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 150 క్వశ్చన్స్, 150 నిమిషముల వరకు టైం ఉంటుంది. 150 మార్కులుగా చెప్పడం జరుగుతుంది. తర్వాత సంబంధించినటువంటి సబ్జెక్టుల నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి 150 క్వశ్చన్స్, 150 నిమిషముల వరకు కూడా టైం అనేది ఉంటుంది. మొత్తం 300 మార్కులకి పరీక్ష జరుగుతుంది. మొత్తం 450 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటారో వారికి సంబంధించి మీకు సిలబస్ కూడా మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క పీడిఎఫ్ లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్లో పడినటువంటి పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకుంటే ఈరోజు 24వ తారీఖు, 25వ తారీఖు 2 రోజులు మాత్రమే టైం అనేది ఉంది. కాబట్టి మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే త్వరగా అప్లై చేయండి. మరో విషయం ఏంటంటే పంచాయతీ సెక్రటరీ పేపర్ 2కి సంబంధించి మీ గురించి 30 అవర్స్ వీడియో మెటీరియల్ అనేది తయారు చేయబడింది. దాని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. మీలో ఎవరికైనా సరే ఈ యొక్క మెటీరియల్ అనేది తీసుకోవాలి అని అనుకుంటే మీ పేరు స్పేస్, మీ మొబైల్ నెంబరు స్పేస్, మీరు అంతకుముందులో ఏదైనా బుక్స్ చదివితే ఆ బుక్ నేమ్ రాయండి. మీరు ఫ్రెష్ క్యాండిడేట్ అయితే ఫ్రెష్ క్యాండిడేట్ అని రాసి నాకు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే మేము బ్యాంక్ డీటెయిల్స్ అనేవి పెడతాము. ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది కదా నా మెయిల్ ఐడి, మీకు దానికి మెయిల్ చేయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి. అయితే మరో విషయం ఏంటంటే ఈ పోస్టులకి శాలరీ అనేది కూడా ఏంటంటే మనకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనకి చూడండి 42,000 నుంచి స్టార్టింగ్ అవుతుంది. 42,490 రూపాయల నుంచి 96,110 రూపాయల వరకు కూడా శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అయితే కొంచెం నెగిటివ్గా మాట్లాడుకోవాలంటే మనకి పోస్టుల సంఖ్య అనేది అయితే చాలా వరకు కూడా తక్కువగా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ మీద ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్లో ఉండడం, వాళ్ళు కూడా ఏంటంటే కామెంట్స్ పెట్టడం, లేకపోతే కాల్ చేయడం, ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనం ఈ వీడియో అనేది చేసుకున్నాము. ఈ వీడియో ఏంటంటే లో క్వాలిఫికేషన్ ఉన్నవారికి అంత అనుకూలంగా ఉండదు. ఎవరైతే ఈ యొక్క హై క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మరో విషయం, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.